మీ ఆలోచన పరంగా వాళ్ళు టెంపుల్ అథారిటీయే కావచ్చు, పొలిటికల్ పీపులే కావచ్చు సార్. టెంపుల్ అథారిటీయే పొలిటికల్ పీపుల్ కదా అక్కడ. ఇప్పుడు రెండు ఒకరే. అది ఎప్పుడో 1956 ఎప్పుడు వరకు అసలు అక్కడ పోలీస్ స్టేషనే లేదంట సార్. అక్కడ ధర్మస్థలి ఆ ఏరియాలో నేత్రావతి నది కానీ లేకపోతే ఇవతల కుకే ఇవన్నీ ఉన్న ప్లేస్ లో పోలీస్ స్టేషన్ లేదంట. అవును సార్. సార్ ధర్మస్థల అద్భుతమైనటువంటి దాని మీద సినిమా వచ్చింది కదా. అవును, అదే మంజునాథ. అవును, అద్భుతమైనటువంటి ధర్మస్థల ఇస్ ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం సార్. పుణ్యక్షేత్రం అయినంత మాత్రాన అక్కడ నేరాలు జరగవని అనుకోకండి. తిరుపతి పుణ్యక్షేత్రం కాదు మనకి. ఎందుకు కదండి, ఎన్ని నేరాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇట్లా హత్యలు జరుగుతున్నాయో లేదో తెలియదు కానీ ఇది తిరుపతి అన్నది ఆర్థిక నేరాలు విపరీతంగా జరుగుతాయి అక్కడ. అదేలేండి, అదే 24 hours లైవ్ లో ఉండే అది కూడా అంతేనండి. ధర్మస్థలికి అంత లేదు. అయ్యో భలే వాళ్ళే, మీరు వెళ్ళిరండి ఒకసారి తెలుస్తుంది ధర్మస్థల. మేము వెళ్ళొచ్చాం. ఎప్పుడు లైవ్ లోనే ఉంటుంది అది. అది ఇప్పుడు ప్రెసెంట్ జరిగిన దాని ప్రకారం ఇంకా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి, ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి, ఏదో దొరుకుతున్నది అంటున్నారు, దొరకలేదు, ఇలాగేదో జరుగుతున్న దానిలో ఇది ఏ రకం తవ్వకాలు జరగలేదు సార్. ఇప్పుడు తీస్తున్నారు కదా సార్ బయటికి. ఎన్ని వచ్చినాయి? అదే ఎన్ని వచ్చినా ముందైతే ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్. దానికి ఇంత కాలం ఎందుకు? వాడు స్టేట్మెంట్ ఇచ్చిన వారం తర్వాత 10 రోజుల తర్వాత మొదలైంది అంటే ఈ పాటికి ఎన్ని మాయమైపోయి ఉండాలా? ఇది ఈ పాయింట్ రిలవెంట్ పాయింట్. ఇప్పుడు తవ్వుతున్నారు, తవ్విన వాటిల్లో ఎన్ని బయటపడుతున్నాయి? పోనీ ఏమన్నా ఒక్కటన్నా ఇదిగో ఇక్కడ శవం ఉందని బయటకు వచ్చిందా? కొన్ని సైట్స్ లో అసలు లేవంటున్నారు. కొన్ని సైట్స్ లోనే దొరుకుతున్నాయి కదా. డిఎన్ఏ టెస్ట్లు ఏమైనా చేయించారా? ఏదో పంపించామంటున్నారు కదా, టెస్ట్లకి పంపించామంటున్నారుగా సార్. ఎంతవరకు బయటకు వస్తుందో నాకైతే నమ్మకం లేదు. నేను అదే మిమ్మల్ని అడిగిపోతున్నా, నాకైతే నమ్మకం. మీ అనాలిసిస్ లో ఏ రకమైన మలుపు తీసుకోవచ్చు? ఎందుకంటే బికాస్ దీనికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు అది ఒక పుణ్యక్షేత్రానికి అంటే ఒక హిందూ మతంలో ఒక అత్యంత సార్ ఒక్క మాట చెప్తానండి. అక్కడ పుణ్యక్షేత్రం, దానికి పుణ్యక్షేత్రం అయినంత మాత్రాన అక్కడ తప్పులు జరగవని చెప్పకండి. పుణ్యక్షేత్రం అయితే తప్పులు జరగవా? తప్పు ఏంటిది? ఘోరాలు కదా, ఘోరాలే. ఈటీవీలో వచ్చే కాదు సార్. ఇప్పుడు మన యాదగిరిగుట్ట ఉంది. యాదగిరిగుట్టలో హత్యలు జరగవా? నేరాలు జరగవా? ఇది పెద్ద నేరం. నేను పుణ్యక్షేత్రం అయినంత మాత్రాన నేరాలు జరగవు, ఘోరాలు జరగవు అని అనుకోకండి. ఎందుకంటే అక్కడ ఉండేది కూడా మనుషులే. అఫ్ కోర్స్ అక్కడ అంటే ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎంత క్రూరులో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. నిఘా లేదు, పోలీస్ వ్యవస్థ లేదు. ఎందుకు లేదు సార్? అన్నీ ఉన్నాయి. 16 ఏళ్ల క్రితం సార్ అన్నీ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి ఇది అన్నీ ఉన్నాయి, అన్నీ నిర్వీర్యమై ఉన్నప్పుడు ప్రయోజనం ఏంటి? ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది సార్. నా గుళ్ళు అనేకం ధ్వంసం చేశారు, జరగలా ఇక్కడ హైదరాబాద్ లో? ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ? హైదరాబాద్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో జరగలా? రామతీర్థం జరగలా? జరిగింది కదా. ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ కూడా పలుకుబడి డబ్బు ఉన్నవాడికి అనుకూలంగా పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ. ఇది ఇప్పుడు ఒకవేళ పోలీసులు కాదన్నా కూడా ఇది వాస్తవమా కాదా? వాస్తవంలో జరుగుతున్నది ఇప్పుడు లేటెస్ట్ జరిగిన సంఘటన అదే కదా చెప్తుంది. పోలీస్ హ్యాస్ నెగ్లెక్టెడ్ అన్న దాని మీదే కదా చెప్తున్నారు. ఇప్పుడు నెగ్లెక్టెడ్ కాదు, నిర్వీర్యమైంది. నెగ్లిజెన్సీ ఈజ్ డిఫరెంట్. నెగ్లిజెన్సీ అంటే ఎట్లుంటదంటే ఇవాళ చేయాల్సింది రేపు చేయడం. అవునండి. నిర్వీర్యం కావడం ఏంటంటే అసలు చేయకపోవడం. డిటీరియేట్ అయిపోయింది. అక్కడ మీకు సార్ అంటే ఇప్పుడు ఇదేమి జరగదు, ఎలా మూసేస్తారండి ఇంత ప్రపంచ వ్యాప్తంగా? సార్ ఇందాక నుంచి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
అంటే అప్పుడు ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు లేకపోతే ఇంకో కాదు, ఈ దేశపు ప్రధాని, రెండవ ప్రధాని, అతి గొప్ప ప్రధాని అనుకున్నటువంటి చావుకే దిక్కులేదు. ఆఫ్టర్ ఆల్ సామాన్యుల చావు ఎంత ఖరీదైంది? అంతకంటే ఖరీదైందా? ఈ దేశంలో ఇంకా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలు, అంటే సరి చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి సార్. ఇది ధర్మస్థలి అనేది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరిలోని ఒక రకమైన వణుకు పుట్టించిందండి. వణుకు, దాంట్లో సందేహం ఏం అక్కర్లేదు సార్, సందేహం ఏమక్కర్లేదు. ఒక పుణ్యక్షేత్రంలో అలాగే ఎవరు దానికి ఒడిగట్టినది, ఎవరు చేయించారు సార్? ఇప్పుడు ఇంకొక యాంగిల్ నుంచి మాట్లాడుకుందాం. ఆయన ఉన్నారు కదా ఇప్పుడు అక్కడ ఎంపీ, ఏం మాట్లాడాడు సార్? ఆయన కదా టెంపుల్ ట్రస్టీ, వాళ్ళ ఫ్యామిలీయే. అవును. ఏం మాట్లాడాడు? ఏమన్నా స్పందించాడా? అంత కరెక్ట్ మోతాదులో స్పందించినట్టుగా అనిపించలేదండి. దాని అర్థం ఏంటి? అంటే వాళ్ళకి తెలిసే జరిగాయి అంటారు, అవన్నీ తెలియకుండా జరిగినాయి అంటారా? ప్రశ్న సమాధానం కాకపోవచ్చు, కానీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. అవునా కదా సార్? మనం ఇప్పుడు నేను ఆయన చేశాడని అనట్లేదు సార్. ఎందుకు సార్ ఎక్కడికో పోతున్నాం అంటే, మనం అవి చిన్న ప్రాణాలు, ఎవరో భక్తులు, చదువుకోవడానికి వచ్చిన పిల్లలు, ఆడపిల్లలు కదా, అదైతే భక్తులు. అవును, ఆడపిల్లల్ని మాలెస్ట్ చేసి రేప్ చేసి జరిగింది. నేరం నేను కాదన్నట్ల. రాహుల్ గాంధీ మీద ఒక హత్యా నేరం ఉంది, తెలుసా మీకు? అవునా? యూపీ అలహాబాద్ హైకోర్టులో కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు కాదు నేను చెప్తున్నది. ఏమైంది? దట్ హాస్ నాట్ సీన్ ద లైట్ ఆఫ్ ది డే. ఎవరో కాదు, ఒక కాంగ్రెస్ నాయకుడి కూతురు దాని మీద స్పందించి కోర్టులో కేసు వేసిన వాడు కూడా ఎవడో కాదు, ఎమ్మెల్యే. తెలుసా అసలు మీకు? నేను ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై నాలెడ్జ్. అండ్ ఎందుకు ఇప్పుడు లిక్కర్ కేసులో, అంటే నేను మీకు ఊరికే ఒక ఉదాహరణ చెప్తున్నా. కేసు డిఫరెంట్ కావచ్చు. లిక్కర్ స్కామ్ లో నిందితులు ఎవరు? ఎవరైనా జైల్లో ఉన్నారా? చెప్పండి. ఎవరు లేరుగా. సరే, ఇప్పుడు ఈ కేసులో ఏది మన పత్రిక ఉంది కదా, 2400 కోట్లు సార్, నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులు ఎవరు బయటకు వచ్చారా? ఎందుకు రాలా? కాదండి, ఎందుకు రాలేదు సార్? అది వచ్చిన వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారు సార్. అదే అంటున్నాను సార్, వచ్చిన వాళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బెయిల్ మీద బయట ఉన్నారు, శిక్ష పడుతుందంటారా? మరి ఇక్కడ జగన్ గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు కదండి ఏపీలో. మరి మీరే చెప్తున్నారు కానీ ఏం కాదు. నడుస్తుంది కదా. భారతదేశంలో జనరల్ గా ఏంటంటే అందరికీ ఒకటే న్యాయం అని చెప్పి చెప్పడం అలవాటైపోయింది తప్ప అందరికీ ఒక న్యాయం జరగడం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.